అంటే ఈమెను ఐపీఎస్సి ఈమె ఇంతమంది జమ అయితే పక్కన ఇగో దాదాపు 20 షాపులు ఉన్నాయి. 20 షాప్ ఈ మొక్కదాని నుంచి 20 షాపులకు అందరికైతే నష్టం జరుగుతుంది కదా. ఒక కుటుంబం కాకుండా 20 కుటుంబాలు నష్టపోతాయి కదా. ఈ ఐపీ చేయడం ఇట్లా క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఫుడ్ ఐపీ వల్ల సీఎం వరకు పోయిందంటే ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల పోయింది కదా. సీఎం గారు వచ్చేటికైతే సుల్లేదు కదా. ఈమె ఎట్లా ఉంది ఫుడ్ అని తినిసినా ఆమె బంద్ చేసి తెలిసిందా. ఇవే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ అయ్యా వాళ్ళు డ్రైవర్లు తిన్నికి వస్తే ఫైన్ వేసి ఈ న్యూసెన్స్ ఏంది అని మొత్తం ఎక్కువ న్యూస్ సైట్లకు ఆయన కూడా యూట్యూబ్లో చూసి ఇదేంద్ర న్యూసెన్స్ అని ఆయనకి ఎవరు మెసేజ్ పెడితే ఆమె ఒక్కదాని ఎందుకు బంద్ చేస్తారు, అందరినీ ఆమెను కూడా బంద్ చేయకుండా ఆమెను కంటిన్యూ అయ్యిందని చెప్పి వస్తారు. ఆమెను బతుకు ఖరాబ్ చేయకుండా. ఇప్పుడు ఇట్లా జనాల ద్వారా వస్తే ఈమెను కాదు, ఈ పక్కలలో కూడా ఎవరిని ఉండలేరు పోలీసు వాళ్ళు. ఈ పక్కలలో కూడా అందరు పని చేస్తారు. ఇక ఇట్లా పార్కింగ్ ఎడ ఉంది ఇంతమందికి. ఇప్పుడు 1000 మంది వస్తే ఇప్పుడు 100 మంది మళ్ళీ వచ్చాక 1000 మంది వస్తే ఎడ పెడతారు పార్కింగ్ పెట్టారు. వాడు తొందరలో మధ్యాహ్నం నచ్చిపోయాలి తొందర ఉంటుంది. ఈడ దొరికిన ఫుడ్ పక్కల చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం దొరుకుతుంది. ఒకతోనే కాదు, హైటెక్ సిటీ ఒకటే కాదు, హైదరాబాద్లో ప్రతి ఒక్కతోనే ఇక్కడ దొరికే ఫుడ్ అంతా దొరుకుతుంది. సేమ్ ఉంటుంది. 100 రూపాయలు చికెన్ రైస్ ఇస్తారు, 70-80 రూపాయలకు పప్పు అన్నం ఇస్తారు, 120 రూపాయలకు బిర్యానీ ఇస్తారు. వేరే పెద్ద హోటల్కి పోతే 300 ఉంటాయి, ఇక్కడ 120 అంతే తేడా. ఇక్కడ 120కి ఎవరు తింటారు? చిన్న చిన్న జాబులు చేసుకుంటారు తింటారు. ఇక్కడ పెద్ద జాబులు చేసుకుంటే వాళ్ళకు 300 5 స్టార్ వాళ్ళకి పోయి తింటారు. కాకపోతే ఫస్ట్ కౌంటర్ వానికి హైలైట్ చేసి ఎక్కువ యూజ్ చేసి ఏదో ఫస్ట్ డీల్ చేసారు సంక్రాంతి పండుగ అప్పుడు. అప్పటికెళ్ళి వ్యూస్ అయ్యి ఎక్కువ న్యూసెన్స్ అయ్యి ఎక్కువ అయిపోయింది. టేస్ట్ ఇక్కడ నువ్వు దీని రేపు ఇంకోతో నేను అవతల పక్క లేను, ఆ టేస్ట్ ఇస్తే టేస్ట్ సేమ్ ఉంటుంది. టేస్ట్ విషయంలో ఏం ఇప్పుడు ఆమె పడింది, ఆమె బయట 300 తెచ్చేది 100 రూపాయలకైతే అమ్మదు కదా. ఆమె వాళ్ళు తెచ్చే ఆమె అమ్ముతుంది, ఆమె గిట్టుబాటు చూసుకొని అమ్ముతుంది. ఆమె 300 ఫుడ్ తెచ్చి 100 రూపాయలకి అమ్ముతుంది అంటే మనం మీరు అంతమంది ఆశ్చర్యపోయి అరే 300 బయట దొరుకుతాయి 100 రూపాయలు దొరుకుతుందని రావచ్చు. ఇదే ఫుడ్ పక్కన 100 రూపాయలకి ఏమి ఎంత అమ్ముతుందో ఆమె వాళ్ళు కూడా అంతగా అమ్ముతారు. ఈ ఐపీఎల్ అనేది కరెక్ట్ కాదు. అవును మేడం, మీరు అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఏమంటారు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళే ఎక్కువ క్రియేట్ చేసి ఎక్కువ ఐపీ చేసి ఈ అంతా అవును టేస్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కౌంటర్ ఇప్పుడు మీరు అక్కడ నుంచి వస్తారు, బండిలో పార్క్ చేస్తారు, మీరు ఇది పెట్టి పక్కలకి ఎందుకు వస్తారు, అక్కడ నుంచి వస్తారు ఆ ఫస్ట్ కౌంటర్కి పోతారు. ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ రోడ్ ఇది, ఈ కారు ఇట్లా పోతున్నారు, మీరు ఏం చేస్తారు ఆ ముందుకే ఆపుతారు బండి. ఫస్ట్ కౌంటర్ కాడ ఉన్నారు జనాలు, అన్నం పెడుతుంది. అవును ఇటు టీ షాప్ ఉంది పక్కన. అవును ఉన్నారు, ఆమె పక్కన కూడా ఆమె కూడా రిలీజ్ చేసింది ఇంతకుముందు. మీకు తెలుసో తెలియదు, ఆమె కూడా సేమ్ ఇట్లా చేసింది. ఆమె ఈ రాధమ్మ ఫస్ట్ లో ఉండే అక్కడ, ఆమె కూడా రిలీజ్ చేసింది. చేస్తే ఏమైనా ఊరికి న్యూస్ చేసి పోలీసులు తీసేసారు ఆమెని 2-3 నెలలు. ఇది ఎందుకు బాబాయ్ కామొచ్చింది ఆమె. ఈమె కొత్త ఎందుకు మళ్ళీ ఈమెను ఎవరు చేసిండ్రో ఆమె అంతకు ఆమె చేసిందా, మళ్ళీ ఎవరన్నా కావాలని ఎవరైనా చేసిందా, ఎవరో తిండికి వచ్చి. కానీ ఆమెకు న్యూసెన్స్ ఇప్పుడు ఇబ్బంది, పాపం ఆమె ఇంటికాడ ఉండే పరిస్థితి వచ్చింది అలా. మళ్ళీ అందుకే అది మేడం, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందనే పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈమెను బంద్ చేపిస్తే పోలీసు ఇది ట్రాఫిక్ బంద్ అవుతుంది కానీ బంద్ చేయించారు. ఇప్పుడు ఆమె పాపం అది కూడా లేకుండా ఇంటికాడ ఉంది కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు పక్కన కూడా టేస్ట్ అంతే ఉంటుంది. మీరు ఈడదేవుండి ఆడదేవుండి మేము ఇప్పటికీ ఉంటాం కనుక చెప్తున్నాము. ఎక్కడో దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఆయన వస్తాడు, విజయవాడకి వెళ్ళి వచ్చిన అంటాడు. మీరు అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారు సార్ తిని, కానీ నేను విజయవాడ అని చెప్తాడు. ఆయన విజయవాడకి వెళ్ళి ఫుడ్ కొరకు రాలే ఆయనకి, ఏదో పని మీద హైదరాబాద్ జాబ్ కొరకు పని మీద పక్కల చుట్టాలతో వచ్చి తిన్నికి వచ్చింది. ఆయన తిన్నికి వచ్చిన మాత్రం అదే విజయవాడకి వెళ్ళి వచ్చినట్టు ఫుడ్ తినికి అనేది ఐపీ చేసారు. అది విజయవాడకి వెళ్ళి ఫుడ్ తినికనే ఇక్కడికి వచ్చిందంటే ఎంత టేస్ట్ ఉందని అందరు ఇక్కడికి వచ్చింది అంతే కదా. ఈ ఐపీ పోవడం కారణం అదే. ఇప్పుడు ఒక ఆయన ఇంతకుముందు అన్నాడు అనంతపురికి వెళ్ళి వచ్చిన అన్నాడు. అనంతపురికి వెళ్ళి ఎందుకు వచ్చినా అని అడిగితే ఏమంటాడు, మా కొడుకుంటాడు నేను సున్నికి వచ్చిన, ఇలా నిన్న మొన్న ఫోన్లో చూసిన యూట్యూబ్లో చూసిన, ఇక ఫుడ్ బాగుంటుందంటే చూద్దామని వచ్చిన అని అంటున్నాడు ఆయన. అది ఏం చేస్తారంటే అరే అనంతపురికి వెళ్ళి ఫుడ్ కొరకు ఇక్కడికి వచ్చిన అనేది క్రియేట్ చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. కరెక్టే లేదు అది, అంతేనే ఫేమస్ అయింది మేడం. ఫేమస్ కావడం మంచిదే కానీ ఎక్కువ ఫేమస్ అయ్యి బంద్ చేయడం కరెక్ట్ కాదని. ఎక్కువ ఫేమస్ అయితే కూడా ఏమైతే బంద్ చేపించారు కదా అని. ఫేమస్ కావాలి కానీ ఈ చిన్న షాపు అందరు పక్కల సేమ్ ఫుడ్ సేమ్ ఉంటుంది. ఫేమస్ కావడం తప్పట్లేదు నేను. ఫేమస్ కావడం వల్ల ఈ న్యూసెస్ కావడం వల్ల ఈ పక్కల షాపులకు అందరికి ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పోలీసు వాళ్ళు 2-3 రోజులు చూస్తారు న్యూసెన్స్ ఎక్కువైతే. ఎక్కువ ఫేమస్ ఇది అందరు తీపిస్తారు. ఒక్క కుటుంబం కొరకు ఈ ఒక్క షాప్ కొరకు ఈ 10 మంది షాపులు 10 మంది కుటుంబాలు అన్ని రోడ్కి వస్తాయి కదా, అందరు బిజినెస్ ఖరాబ్ అవుతుంది కదా. ఆమెకు నడవద్దు అంటలేము, ఈమెతో పాటు పక్కలే కూడా నడవాలి. అది ఇప్పుడు ఇటువంటి ఫేమస్ చేయాలనుకుంటే ఏం చేయలేవు, వారి దగ్గర జాగా తీసుకోవాలి, ఒక పెద్ద ప్లేస్ తీసుకోవాలి, ఆ ప్లేస్లో 50 కుర్చీలు 100 కుర్చీలు వేసుకొని అక్కడ ఫేమస్ చేసుకొని అక్కడ నడిపిస్తుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఈ రోడ్ మీద ఫుట్పాత్ మీద పెట్టుకొని ఇట్లా ఫేమస్ చేసి రీల్ చేసి మందిని జామ్ చేసి అంత పక్కలకు డిస్టర్బ్ అవ్వాలి అనేది కరెక్ట్ కాదు. ఎంకరేజ్ చేస్తారు ఫుట్పాత్లకు ఎంకరేజ్ చేయాలి కరెక్టే. కానీ ఈ ఒక్కరి నుంచి ఈ ఎంత జాగా ఉంది మహా అంటే మేడం లేదు మేడం, ఈ రోడ్డు మీకు 10 yearsకి వెళ్ళి ఈ రోడ్ మీద హైటెక్ సిటీలో ఒకటి వినండి మేడం. మీరు
మీకు తెలుసో తెలియదో, నేను 2010 ఇక్కడ ఉంటా. ఈ ఈ ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది వీళ్ళు ఈ షాపులలో అందరూ ఒక రోడ్ ఇటు తీసేస్తారు, గవర్నమెంట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ అవుతుంది, అతలు ఒక ఛాన్స్ ఉంటే వీళ్ళు మొత్తం ఈ 10 షాపులలో పోయి అతలు పెడతారు, ఒక దగ్గరనే పెడతారు అందరు ఫుడ్. ఇది దాదాపు ఒక 20 years కి నడుస్తుంది ఇట్లా 100 రూపాయలు చికెన్ రైస్ ఇట్లా టేబుల్ పెట్టుకొని పెట్టేది. ఇప్పుడు ఏం కొత్త పెట్టలే వాళ్ళు. రాలేదు. ఇప్పుడు యూట్యూబ్ అనేది, సోషల్ మీడియా అనేది ఇప్పుడు సమాజంలో ఎక్కువ సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కనుక సోషల్ మీడియా రావడం వల్ల ఇటువంటి ఫేమస్ చేస్తాం. ఇది కరెక్టే. మిమ్మల్ని తప్పు పడతలేదు మేడం. మీరు కుమారి ఆంటీ నుంచి పక్కల షాపుల్లోకి ఇబ్బంది అయ్యి, పోలీసులకు డిస్టర్బెన్స్ అయ్యి, ట్రాఫిక్ ఇబ్బంది అయ్యి, పోలీసు వాళ్ళు లాస్కు ఇవి తీపించే వరకు రావద్దని, అంత అయిపోవద్దని అంటారు. ఒకవేళ అట్లా నీవు ఎక్కువ అయిపోవాలి, నీకు మంచిగా ఫేమస్ కావాలనుకుంటే ఒక దగ్గర ఒక పెద్ద షాప్ తీసుకొని, ఒక పెద్ద రేకులు టెంట్ వేసుకొని, 50-100 కుర్చీలు వేసుకొని ఇట్లా అయిపోయి చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. దానికి వచ్చాము, 1 hour అయింది వచ్చి వెయిట్ చేస్తాం ఆంటీ కోసము. పక్కన కనుక్కుంటే ఆంటీ రావట్లేదు, వాళ్ళు రెస్ట్ ఇస్తాం అని చెప్పేసి అన్నారు. మరి వెయిటింగ్ ఫర్ కుమారి ఆంటీ. యూఆర్ ద ఫ్యాన్స్ ఆఫ్ కుమారి ఆంటీ. ఐఎమ్ ఫ్రమ్ వికారాబాద్. ఐ కేమ్ ఫ్రమ్ వికారాబాద్ తాండూర్, ఎస్పెషల్లీ ఫర్ ఈటింగ్ ఫుడ్. మీరు రీల్స్ చూసే వచ్చారా? రీల్స్ చూసి ఎస్పెషల్లీ వికారాబాద్ తాండూరు నుంచి మార్నింగ్ 6 o'clock ట్రైన్ ఎక్కేసి మా ఫ్రెండ్ దగ్గర ఉండేసి 11:30కి వస్తే ఆంటీ ఉంటుందని చెప్పి ఆంటీ కోసం వచ్చాం. దిస్ ఈస్ జెన్యూన్. ఎక్కడనో బెంగళూరు గురించో అనంతపురం దూరం నుంచి రాలేదు, దగ్గర నుంచి విదిన్ ఫ్రమ్ 2 hours ట్రావెలింగ్ డిస్టెన్స్ అంతే. అక్కడ నుంచి ఫుడ్ కోసం వచ్చాను నేను. వెయిటింగ్ ఫర్ కుమారి అంటే ఆంటీ వాళ్ళు రెస్ట్ లో ఉన్నారంట. ఆంటీ కోసం వచ్చాము, ఆంటీ ఫుడ్ కోసం వచ్చాము. ఏ యూట్యూబ్ రీల్ చూసినా, షార్ట్ వీడియో చూసినా కుమారి ఆంటీ కనిపిస్తుంది మాకైతే. టేస్ట్ వేరే కస్టమర్స్ తినేసి బాగుందని చెప్పారు. ఓకే, ఫుడ్ బాగుంటుంది, ఆంటీ బాగా ఫేమస్ అయ్యారు, చూద్దామని చెప్పేసి వచ్చాం. రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కాబట్టి, సీఎం గారు సపోర్ట్ చేశారు కాబట్టి వన్ మోర్ సపోర్ట్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పేసి వచ్చాం మేమైతే. వెయిటింగ్ ఫర్ కుమారి అంటే ఫుడ్ కోసం దాదాపు 1 month నుంచి ఆంటీ రీల్స్ చూస్తున్నా. మొన్న 1 week నుంచి చాలా ఫేమస్ అయ్యారు. ఫుడ్ ఎట్లా ఉంటుందని చెప్పేసి టేస్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాను. ఈ వేరే పని మీద మా ఫ్రెండ్ దగ్గర వచ్చాను నేను. చందనగర్ వచ్చాను. చందనగర్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోసం వచ్చాను ప్రత్యేకించి. ప్రాపర్ తాండూరు, వికారాబాద్ జిల్లా తాండూరు. మరి తాండూరే మాది. తాండూరు టౌన్, గాంధీ చౌక్, తాండూరు. అదే మరి ఇప్పుడు చందానగర్కి వెళ్ళి ఇటు దాకా ఫుడ్ కోసం వచ్చిన. చందానగర్కి వచ్చిన ఫ్రెండ్ కోసం వచ్చిన. నేను ఫుడ్ కోసం రాకపోతే చందానగర్ లో ఉంటా. చందానగర్ టు మాదాపూర్ ఇక్కడ వచ్చానంటే ఫుడ్ కోసం వచ్చాను. సరే కన్నా ఇప్పుడు కొందరు ఏంటంటే నేటివ్ బెంగళూరు ఉంటుంది, పని మీద వచ్చి ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగళూరు అంటారు. ఆబ్వియస్ గా ఉండొచ్చు, వాళ్ళు నేటివ్ ప్లేస్ చెప్పారు. కానీ ఏదున్నా ఆంటీ అయితే బాగా ఫేమస్ అయ్యారు. ఆంటీ స్టాల్ మాత్రం నడవాలి. సీఎం రేవంత్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం 100%. హ్యాపీ విత్ రేవంత్ రెడ్డి డిసిషన్.